హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రోజు నుంచి అభయహస్తం పేరిట ప్రజాపాలన అనే ఒక పథకాన్ని అయితే ప్రారంభించిందండి. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో 28వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మనకి 6/1/2024 అంటే ఒక 10 రోజుల పాటు ఈ యొక్క ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు అనేవి వీళ్ళు స్వీకరిస్తారన్నమాట. అయితే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? సో మీరైతే క్లియర్గా ఈ ఫామ్ని అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అట్లా అప్లై చేయాలి అనే విషయాలు అయితే మనం తెలుసుకుందాము. ఓకేనా? ఈ యొక్క 6 గ్యారంటీల ప్రజాపాలన పథకంలో వచ్చేసరికి మీరు చెక్ చేసుకోవచ్చు. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసము, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, ఓకేనా? అట్లే మనకి రైతు భరోసా అని చెప్పేసి ఒక 6 పథకాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన ఒకటే అప్లికేషన్ అయితే వీళ్ళు విడుదల చేశారన్నమాట. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని మీరు ఫిల్ చేసి మీకు దగ్గరలో ఉన్న గ్రామ లేదా పట్టణ కార్యాలయాల్లోకి తీసుకువెళ్ళి దీన్ని అయితే సబ్మిట్ చేయాలండి. ఓకేనా? అయితే మనకి గ్రేటర్ హైదరాబాద్లో వచ్చేసరికి 6 జోన్లో కొత్తగా ఐఏఎస్ అధికారులను అయితే వీళ్ళు స్పెషల్ ఐఏఎస్ అధికారులను అయితే నియమించారండి. ఓకేనా? జీహెచ్ఎంసీలో 600 కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారన్నమాట ఈ ప్రజాపాలన పథకాన్ని స్టార్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఓకేనా? 600 కౌంటర్లు అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. 30 సర్కిల్లో 30 స్పెషల్ అధికారులను అయితే నియమించారు. అలాగే 10,000కు పైగా సిబ్బందిని కూడా నియమించినట్లయితే చెప్తున్నారు. ఓకేనా? అయితే మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీ గ్రామ పట్టణ కార్యాలయాల్లో అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అప్లికేషన్ ఏ విధంగా ఉందనేది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కుటుంబ వివరాలు అని చెప్పేసి అయితే ఇచ్చారండి. ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు అని చెప్పేసి. ఓకేనా? అయితే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇందులో ఫిల్ చేయాలి. ఓకేనా? దరఖాస్తుదారు ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వారి పేరు ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. వాళ్ళకి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ స్టిక్ చేయాలండి. ఓకే? అయితే వాళ్ళు స్త్రీనా, పురుషుల, లేకపోతే ఇతరుల, వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ కానివ్వండి, పుట్టిన తేదీ కానివ్వండి, ఆధార్ నెంబర్ కానివ్వండి, రేషన్ కార్డు నెంబర్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వృత్తి, ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ఆ యజమానికి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, అంటే రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా? సో వాళ్ళ పేరు కానివ్వండి, దరఖాస్తుదారుతో సంబంధం ఏంటి, వాళ్ళకి సంబంధించిన జెండర్ ఏంటి, పుట్టిన తేదీ ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా రాయాలన్నమాట. ఓకే? ఆ తర్వాత చిరునామా అనేది ఇక్కడ రాయాలి, ఏ అడ్రస్లో ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి. అయితే ఈ అభయహస్తం గ్యారంటీ పథకాల్లో లబ్ధి పొందడానికి వివరాలు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒక కాలం అయితే ఇచ్చారన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏ పథకాలు ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చారన్నమాట. ఓకేనా? ముందుగా మనకి మహాలక్ష్మి పథకం అయితే ఇచ్చారండి. ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో దాన్ని టిక్ చేసుకోండి. ఓకేనా? అట్లాగే మనకి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే వస్తుంది. సో దానికి సంబంధించిన కాలం కూడా ఇచ్చారు, అది కావాలంటే అది కూడా టిక్ చేసుకోవచ్చు. అలాగే టిక్ చేస్తే కనుక తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ నెంబర్ కానివ్వండి, ఆ కంపెనీ పేరు కానివ్వండి, ఓకేనా, సో సిలిండర్ల యొక్క సంఖ్య కానివ్వండి, ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. రైతు భరోసా పథకం కావాలనుకుంటే కనుక సో దాన్ని కూడా మీరు ఇక్కడ, ఓకేనా, ప్రతి ఏటా ఏంటంటే రైతులకు 15,000 రూపాయలు అని చెప్పేసి ఇచ్చారు. మీరు కౌలు రైతా అని చెప్పేసి, అంటే మీ సొంతమా లేకపోతే కౌలుకి ఇచ్చారనేది మీరు నిర్ధారించుకోవాలి. సో మీరే రైతు కనుక రైతు అని చెప్పేసి కౌలు రైతు అయితే కౌలు రైతుని టిక్ చేసుకోండి. పట్టా, పాస్బుక్ నెంబర్లు ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? అలాగే సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా, సర్వే నెంబర్లో దానికి సంబంధించిన విస్తీర్ణం ఎంత ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా రాయాలి. ఆ తర్వాత మనకి ఏంటంటే వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12,000 రూపాయలండి. అక్కడ టిక్ చేసుకోండి. వ్యవసాయ కూలీలు అయితే టిక్ చేసుకొని ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా, సో దాని నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీరు ఏది అనేది చాలా సింపుల్గా ఉందండి. మనకంటే వివరంగా ఉందన్నమాట ఈ అప్లికేషన్ ఫామ్ అనేది. అన్నీ ఒకే చోట ఉన్నా కానీ వివరంగా ఉందన్నమాట. జస్ట్ మీరు టిక్ చేసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం అండి. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అయితే ఇక్కడ మీరు టిక్ చేసుకోండి. అమరవీరుల కుటుంబం అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే వీళ్ళకి ఏంటంటే 250 చదరపు గజాలు ఇల్లు అయితే ఇస్తారు, అంటే స్థలం అయితే ఇస్తారన్నమాట. సో అదైతే కనుక మీరు టిక్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా అమరవీరులు ఉంటే కనుక. అయితే అమరవీరుల పేరు కానివ్వండి, వాళ్ళు అర్హులైన సంవత్సరం కానివ్వండి, ఎఫ్ఐఆర్ నెంబర్ ఏది ఉంటే అది, ఓకేనా, అలాగే వాళ్ళ సంవత్సరం డెత్ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. ఓకే? అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కూడా
ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. పాల్గొన్నారా లేదా అని చెప్పేసి అయితే క్లియర్గా ఇచ్చారన్నమాట. వాళ్ళ సంబంధించిన అంటే వాళ్ళు ఇంతకుముందు కేసులు ఉండడానికి ఎఫ్ఐఆర్ నంబర్లు కానివ్వండి, ఓకేనా, ఒకవేళ జైలుకి వెళ్తే కనుక ఆ జైలు పేరు కానివ్వండి, స్థలం ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. శిక్షణ సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలన్నమాట. శిక్షణ కాలం ఎంత అంటే శిక్షాకాలం ఎంత అనే విషయాలు కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత గృహజ్యోతి పథకం అండి. ఇదేంటంటే 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది వీళ్ళకి క్లియర్గా ఇవ్వాలన్నమాట. ఇది 0 నుంచి 100 యూనిట్లు వాడుతున్నారా, 100 నుంచి 200 యూనిట్లు వాడుతున్నారా, 200కు పైగా వాడుతున్నారా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, మీరు టిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే మీ మీటర్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత చేయూత పథకం అండి. చేయూత పథకం వచ్చేసరికి మనకంటే నెలకి 4,000 రూపాయలు అయితే ఇస్తారన్నమాట. అలాగే విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 6,000 రూపాయలు ఇస్తారన్నమాట నెలకి. విద్యార్థులు అయితే కనుక ఇక్కడ టిక్ చేసుకొని వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇతరులు అయితే కనుక అంటే వృద్ధాప్య గీత కార్మికులు కానివ్వండి, లేకపోతే వితంతువులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఓకేనా, ఎయిడ్స్ పేషెంట్లు కానివ్వండి, అలాగే పైలేరియా బాధితులు కానివ్వండి, లేదా బీడీ టేకదారు జీవిత భృతి సంబంధించి కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ఓకేనా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఉంటే సో వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ టిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వితంతు అయితే వితంతు, వృద్ధాప్య అయితే వృద్ధాప్య ఇక్కడ టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట, ఓకేనా. అయితే మనకి ఇక్కడ యువ వికాసం సంబంధించిన అప్లికేషన్ అయితే లేదండి ఇందులో, వీళ్ళైతే ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన మళ్ళీ స్పెషల్ అప్లికేషన్ ఉంటుందేమో మరి చూడాలి, ఓకేనా. ఈ ఫామ్లో అయితే మనకంటే యువ వికాసం సంబంధించింది అయితే లేదు, ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనకేంటంటే జతపరచవలసిన పత్రాలు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అన్నమాట. ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, ఈ రెండు కూడా మీరు ఇక్కడ జతపరచాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి, ఓకేనా. సో దీంతో పాటు ఇవి మీరు అటాచ్ చేసి మీరు ఇక్కడ మీ పేరు, తేదీ, మీకు సంబంధించిన సంతకం అనేది ఇవ్వాలి. సంతకం అయితే సంతకం, లేదా వేలిముద్ర అయితే వేలిముద్ర వేసి మీ అధికారులకి ఇవ్వాలన్నమాట, ఓకేనండి. గ్రామ లేదా మీ పట్టణ అధికారులకి మీకు దగ్గరలో ఉన్న కార్యాలయానికి వెళ్ళి దీన్ని సరి సబ్మిట్ చేయాలన్నమాట, ఓకేనా. సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకొని సో ఇక్కడ మీకు దరఖాస్తు రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. మీ వివరాలన్నీ ఇక్కడ రాసి వాళ్ళు వెరిఫై చేసి స్టాంప్ వేసి వాళ్ళ సైన్ స్టాంప్ వేసి, ఓకేనా, మీకు ఈ దరఖాస్తు రసీదు అయితే ఇస్తారన్నమాట. సో దీన్ని మీరు జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి. మీరు ఏ పథకాలకి అప్లై చేశారు, అర్హులు అనేది వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకుంటారన్నమాట, ఓకేనా. సో దేనికి అర్హులైతే దాన్ని టిక్ చేసుకొని సో వాళ్ళు వెరిఫై చేసుకొని, ఓకేనా, వెరిఫై చేసి టిక్ చేసుకొని వాళ్ళ పేరు ఇవన్నీ వేసి ముద్ర వేస్తారన్నమాట. దీన్ని మీకు ఇస్తారు, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. చూసారు కదా. సో ఈ విధంగా మీరు ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రోజు నుంచి మనకి 28వ తారీఖు నుంచి 28/12/2023 నుంచి 6/1/2024 వరకు అంటే 10 రోజులు ఈ దరఖాస్తు స్వీకరణ అయితే జరుగుతుందన్నమాట. ప్రజాపాలన దరఖాస్తు అభ్యహస్తం ఈ 6 గ్యారంటీల ప్రజా పథక దరఖాస్తు అనేది స్వీకరిస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అనే ఉద్దేశం చెప్తానండి. సో వీరైతే అందరికి షేర్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ హెచ్చరిక కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ మీరు మరి తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.